నామం స్తోత్రం కలుగునుగాక. రెండవది దేవుని వాక్యముల నుంచి రెండవ మాట, కీర్తన గ్రంథం 132వ కీర్తన. తొమ్మిదవ వచనం చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక. స్తోత్రం కలుగునుగాక. రెండవది దేవుని బిడ్డలారా, మనం ధరించుకోవాల్సింది ఏంటంటే నీతిని. స్తోత్రం. దేని ధరించుకోవాలమ్మా? నీతిని ఎలాగ ధరించుకోవాలి? సాదృశ్యం ఇచ్చారు అక్కడ. వస్త్రాన్ని ఎలాగైతే మనం ధరించుకొని ఉంటామో, నీతి మన శరీరం అంతా కప్పి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ వస్త్రాలు కొంచెం తక్కువైతే మనం అవమానంగా ఫీల్ అవుతాం. స్తోత్రం కలుగునుగాక. లేదులే, ఇప్పుడు ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. కావాలని తక్కువ పెట్టుకొని ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. పాత రోజుల్లో కొంచెం ఇక్కడ కానీ పొడవు తక్కువైతే ఇక అవి పక్కనే. స్తోత్రం కలుగునుగాక. ఇంకెవరైనా చిన్నపిల్లలు ఉంటే వారికి అవి. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో కావాలనే ఉన్న సైజుకి వదిలేసి లేని సైజు పెట్టుకొని అట్లాగా తిరుగుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. అది బయట. స్తోత్రం. అయితే నీతిని మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, వస్త్రం వలె మనము ధరించుకోవాలి. స్తోత్రం. నీతిని ఏం చేయాలి? మనము దాన్ని ధరించుకున్నప్పుడు దానివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, నీతి మనలను దేవుని బిడ్డలారా మరణము నుండి తప్పిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నీతి ఎక్కడి నుంచి తప్పిస్తుందమ్మా? మనము నీతిని ధరించుకొని దానివల్లే మనం జీవిస్తున్నప్పుడు, దాని వస్త్రం వల్లే ముందుకు నడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా మరణము నుండి నీతి మనల్ని తప్పిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, సామెతల గ్రంథం 10:2, నీతి మరణము నుండి రక్షించును. స్తోత్రం కలుగునుగాక. నీతి ఎక్కడి నుంచి రక్షిస్తుందంట? మరణము నుండి. స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుని దేవుడు మరణానికి అప్పగించడు. దేవుని బిడ్డలారా అక్కడికి రాగానే నిర్దోషికి కనపడతాడు, దేవుడు తప్పిస్తాడు. యోసేపును మరణించాలి అతని మీద అన్ని నిందలు వచ్చాయి. ఏదో ఒక సమయాన్న మరణించేంత పరిస్థితులు వచ్చాయి. కానీ తన నీతి దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి తప్పించిందంట? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు. వారిని మరణించాలిక. నీతి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి రక్షించబడ్డాడు? సింహపు నోటు నుండి దానియేలును దేవుడు తప్పించాడు. స్తోత్రం కలుగునుగాక. నీతి ఏం చేస్తుందంటే మనల్ని దేవుని బిడ్డలారా మరణము నుండి తప్పిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. గనుక ఆ నీతిని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. స్తోత్రం చెబుదామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా నీతి ఇచ్చు ఫలం అంట, అది జీవవృక్షము. స్తోత్రం కలుగునుగాక. నీతికి ఒక మంచి గుణం ఉంది. దాన్ని మనము ధరించుకుంటే దాని నుండి వచ్చే ఫలం అంట జీవవృక్షము లాంటిది. స్తోత్రం కలుగునుగాక. జీవం వచ్చింది దాంట్లో నుంచి, ఆశీర్వాదం వచ్చింది దాంట్లో నుంచి, శ్రేష్టమైన ఫలాలన్నీ కూడా దాంట్లో నుంచి వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. నీతి గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులు అంటే దేవుని బిడ్డలారా భూమి మీద ప్రతిఫలాన్ని పొందుతారు. స్తోత్రం కలుగునుగాక. 30వ వచనం చదవండి, మొదటి లైన్. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. స్తోత్రం కలుగునుగాక. చూడండి, నీతిమంతులు ఇచ్చు ఫలం అంట, అది ఎలాంటిది? జీవవృక్షము లాంటిది. స్తోత్రం కలుగునుగాక. మనము జీవవృక్షములాగా, నీతిమంతుల ఫలములాగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అయితే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా దాన్ని మనము ధరించుకోవాలి. స్తోత్రం. ఇది రెండవది. స్తోత్రం కలుగునుగాక.